ప్రియమిత్రులు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందామండి. జీవితం సుఖంగా ఉండాలంటే రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి కోపం తగ్గించుకోవడం, అథవా కోపం వచ్చినా కంట్రోల్ చేసుకోవడం, కొంచెం ఆగిపోవడం అనమాట. అంటే దీనికి ఏదో చెప్తారు కదా, మా కోపం వచ్చినప్పుడు 1, 2, 3 లెక్క పెట్టమని, అలాగే సంథింగ్ దైవ స్మరణ చేసుకోమని, ఏదో ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ మాత్రే అలాగా ఈ 1, 2, 3 100 లెక్క పెట్టమని ఇలాంటి పద్ధతులు పాటిస్తే కంట్రోల్ అవుతుంది కోపం. తన కోపం తన శత్రువు అన్నారు కదా. ఎవరికండి కోపం తెచ్చుకుని ఎవరిని మీరు అంటే ఎవరిని ఇబ్బంది పెడదామని, బాధ పెడదామని మీరే బాధపడతారు. కోపంతో మీరే బాధపడతారు, మీకే బీపీ పెరుగుతుంది, మీకే సకల రోగాలు వస్తాయి. అందువల్ల మీకండి మనకే అనమాట, మనకే కోపంతో ఉంటే మనకే అనారోగ్యం. ఇవన్నీ చెప్తుంటారు, వింటుంటాం, ప్రవచనాల్లో చెప్తుంటారు, దులిపేసుకుంటాం, మరి బయట రాగానే దులిపేసుకుంటాం. కానీ చాలా నిజం ఉందండి, అందులో చాలా నిజం ఉంటుంది. మనం గ్రహిస్తే అందులో చాలా సుఖ సంతోషాలు కాకుండా ఆనందం, ఆరోగ్యం కూడా మనకి. రెండోది తప్పు చేశాను అనిపిస్తే ఒప్పుకోవడం, అవతల వారికి క్షమాపణ చెప్పడం. అమ్మో క్షమాపణ చెప్పడం ఇంకేముంది, నా అహంకారం ఎలా తగ్గుతా, నా ఈగో ఎలా సాటిస్ఫై అవుతుందో అనుకుంటారేమో. తప్పు లేదండి, తప్పు లేదు. చెప్పడానికి అహంకారం అడ్డొస్తుంది నిజమే, కానీ చెప్తే బంధాలు బలపడతాయండి, బంధాలు బలపడతాయి. అందులో ఉన్న ఆనందం, సుఖం ఒకసారి మనం అనుభవిస్తేనే కానీ తెలియదు. అందుకే ఈగో సాటిస్ఫై అవ్వడం లేదా బంధాలు బలపడటం చాయిస్ మందే. ఆలోచించండి. ఎందుకంటే తప్పులు మానవ సహజం. మన తప్పులు మనం తెలుసుకుని సరిదిద్దుకోవడం ఉత్తమ లక్షణం అంటారు. అలాగే తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవడం, తిరిగి చేయకపోవడం గొప్ప లక్షణం. అవునా కదా? ఈ రెండు తప్పులు మనకు ఎలా తెలుస్తాయి అంటారా? అంతరాత్మ అండి, అంతరాత్మ ద్వారా. మన అంతరాత్మే మనకు సాక్షి, మనస్సాక్షి. ఎందుకంటే అంతరాత్మ ఎప్పుడూ నిజమే చెప్తుందండి, అబద్ధం చెప్పదు. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పదు. నాకు ఎలా తెలుసు అంటారా? వాళ్ళు ఎవరండి, మీరు సినిమాల్లోనూ టీవీలోనూ చూడడం లేదంటే మీరు కూడా చూస్తున్నారు కదా. ఆ సినిమాల్లో చూసినా టీవీలో చూసినా మంచి నేర్చుకున్నా, చెడు నేర్చుకున్నా. చెడు అంటే గుర్తొచ్చిందండి, ఈ టీవీ సీరియల్స్ వల్ల నేను అనుకోవడం చేంజ్ అయిపోతున్నాయి, మనుషుల మెంటాలిటీస్ చేంజ్ అయిపోతున్నాయి. సారీ నేను చెప్తున్నానని మరి వాళ్ళ కోపం రావచ్చు. అంతసేపు లేడీ విలన్స్ చంపేయటమే, అడ్డొస్తే నచ్చకపోతే విషం పెట్టి చంపేయడం, కారు పెట్టి గుద్దేసి చంపేయడం, ప్లాన్లు, కుట్రలు, కుతంత్రాలు. మరి ఇది చూసేవాళ్ళకి ఎలా ఉందో కానీ మరి మనకి మాత్రం అంటే చూడటం అంటే మనం చూడకపోయినా వినపడుతుంటాయి, అటు ఇటు వెళ్తున్నప్పుడు పడుతుంది. అన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. కుటుంబ కథలు చాలా ఉన్నాయి. మరి ఇదివరకు కూడా పూర్వం కుటుంబ బేస్ సీరియల్స్ వచ్చేవి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సీరియల్స్ వచ్చేవి, చాలా బాగుండేవి. ఏదో చిన్న చిత్తగా ఉన్నా ఈవెన్ సినిమాలో సూర్యకాంతం లాంటి విలని మనం చూసాం, కానీ అది సహజంగా అనిపించేది. కుట్రలు, కుతంత్రాలు, చంపేయటాలు, చావగొట్టడాలు ఇవి లేవు. దయచేసి ఎందుకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి, మనసులో ఉంచుకోలేక చెప్తున్నాను. ఎడిక్ట్ అయిపోయినాడు మనం ఏం చేయలేం, కానీ తీసేవాళ్ళు కనీసం కాస్త ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ప్రభుత్వాలు కానీ ఎంతోమంది హక్కుల గురించి మాట్లాడతారు, చాలా హక్కుల గురించి మాట్లాడతారు. కనీసం ఇలాంటివి పట్టించుకున్నామా? ఈ మహిళా సంఘాలు కానీ ఏ సంఘాలైనా కూడా అసలు చూడండి, చాలా దారుణంగా ఉన్నాయి. మీకు అర్థమవుతుందో లేదో కానీ మనుషుల మెంటాలిటీలే మారిపోతున్నాయి, నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది రాను. దయచేసి పట్టించుకోవడాలని ఆశిస్తాను. అలాంటి వాళ్ళు చెప్తే ఎవరు వినరండి. నేను సంఘాలు చెప్తేనే, యూనిటీగా చెప్తేనే వింటారు. మరి మీకు ఈ మాటలు నచ్చితే ఇలాగే ఉంటాయి. నా మాటలు ఏంటంటే మరి చూస్తూ ఊరుకోలేక చెప్తుంటాను. మరి మీరు ఈ మాటలు నచ్చి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి 10 మందికి షేర్ చేయండి, 10 మందికి వెళ్తుంది. అలాగే నా రాణా డైలీ టాక్స్కి తప్పనిసరిగా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చేస్తారని ఆశించడంలో తప్పులేదు కదండి. ఎందుకంటే నేనే మణులు మాణిక్యాలు అడగట్లేదు కదా, అది
సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి చాలు. సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలని చూసి ప్రోత్సహం. పెద్ద వీడియోలు ఉండవండి, లెంగ్తీ వీడియోలు ఉండవు, చిన్న చిన్న వీడియోలే. వాటిని కొంచెం ఒకసారి చూడండి, నచ్చితే ఇంకో వీడియో చూడండి, పాత వీడియోలు చూడండి. సమాజ శ్రేయస్కి, ప్రజా సంక్షేమానికి పనికొచ్చే వీడియోలు అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే దానివల్ల ప్రోత్సాహం. నేనే బూతులు మాట్లాడతలేదు, లేకపోతే అప్సీను చూడలేని విషయాలు చెప్పట్లేదు. అందరూ చూడగలిగిన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, వయసు వచ్చిన వరకు చూడొచ్చండి. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. అందులో తమ్నైల్స్లో ఒకటి పెడుతున్నారు, చెప్పేది ఒకటి చెప్తున్నారు. ఈ తమ్నైల్స్లో చెప్పింది అసలు కంటెంట్లో ఉండలేదు. మరి మా టెక్ మిత్రులు అంటారు కంటెంట్లో తమ్నైల్లో పెట్టింది కంటెంట్లో ఉండాలని, లేకపోతే క్లిక్ కాదంటుంటారు. ఉత్తిదేనండి, అంతా ఏం లేదు. చూడండి, ఏం లేదు. ఒక బూత్ మాట పెట్టి తమ్నైల్లో ఒక బూత్ మాట పెట్టి మీరు చెప్పేది ఏదో వేరేదేదో చెప్పినా కూడా ఎగబడి చూస్తారు. ఎందుకంటే జనాలకి అందులో ఉన్న అట్రాక్షను, అది మనం ఏం చేయలేం. జనం తప్పు కాదు. ఎంకరేజ్ చేసిన వాళ్ళు తప్పు, పెట్టేవాళ్ళు తప్పు. అలాగే ఎంకరేజ్ చేసిన వాళ్ళని, ఎంకరేజ్ అంటే మరి యూట్యూబ్ ఎందుకు ఎలా చేస్తుందో మనకు అర్థం కావట్లా. పచ్చి బూతులేనండి. అది మాట పెట్టి మాట పూర్తిగా ఉంటుంది, బూతు మాట, మధ్యలో ఒక స్టార్ వేస్తారు, లేకపోతే డైరెక్ట్ ఆ సీన్లో పెట్టేస్తుంటారు. అయ్యో సీన్లు మరి చాలా ఆఖరికి ఎంతో పవిత్రమైన స్తన్యం పిల్లలకి పాలిచ్చే కార్యక్రమం కూడా పెట్టి చూపించేస్తున్నారు. అందులో ఆ ఉద్దేశంలో పెట్టరు. నేను చెప్పడానికి నాకే నోరు రావట్లేదు. ఇంకో ఉద్దేశంతో పెడుతుంటారు. చూడలేదంటే జనం చూస్తారు డెఫినెట్గా. ఎందుకంటే అందులో ఉన్న ఇంట్రెస్ట్ మిగతా వాటిలో ఎవరికైనా కానీ, నేను చూసేవాళ్ళు కూడా తప్పు పట్టను. కానీ అలాంటి వాటి ముందు మాలాంటి వీడియోలు ఎక్కువ సరిపోం. మా గోదావరి భాషలో చెప్పాలంటే మేము సరిపోమండి. యూట్యూబ్లో నిలబడడానికి మాలాంటి వాళ్ళు సరిపోం. ఎందుకంటే బూతులు పెట్టాలంటే ఒకటి మంచివి కార్యక్రమాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తుంటాను. ఫారెన్ టూరిస్టులు అవి చాలా కష్టపడి చేస్తున్నారు. రియల్ ఫ్యాంటాస్టిక్. వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. వంటలు, కామెడీలు, టెక్నాలజీ మా టెక్నాలజీ మిత్రులు ఫాలో అవుతుంటాను నేను. కొన్ని వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవి అలాగే నాలెడ్జ్ సంబంధించిన అంటే ఇది కూడా సెక్స్ కూడా నాలెడ్జ్ అంటే మీరు అనొచ్చు. కానీ చాలా అప్సీన్, చూడలే అని పద్ధతి ఇలాగే ఉంటుంది అన్నమాట. అంటే అట్లా కాదు, దాంట్లో ఎడ్యుకేషన్ లాగా పెట్టచ్చు. ఇది సెక్స్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో పాఠాల్లో పెట్టాలని ఈ మధ్య ఏదో వార్త చూస్తాను. ఎందుకండి బాబు, యూట్యూబ్ చూస్తే చాలు మీకు కూడా అంత సెక్స్ ఎడ్యుకేషన్ వచ్చేసి. కానీ అందులో ఎడ్యుకేషన్ అని చెప్పలేను. కానీ వాళ్ళు చెప్పేది ఒకటి, పెట్టేది ఒకటి, చెప్పేది ఒకటి జరుగుతుంది. తమ్నైల్ ఒకటి పెడుతున్నారు, కంటెంట్లో ఒకటి పెడుతున్నారు. ఈ మధ్య అందరూ కూడా ఒకదాని మీద పడ్డారు. నేను చెప్తాను, ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ మంచి విషయాలు చెప్పేటప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేండి, పక్కన పెడదాం. దయచేసి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, నా రానా డైలీ టాక్స్ లింక్ ఇస్తాను కావాలంటే డిస్క్రిప్షన్లో. డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏదో గొప్పగా మానిటైజేషన్ అయిపోయి డబ్బు సంపాదించేసి ఏదో ఏముందండి, పోతే మనం ఏం పట్టుకోలేకపోయాం. డబ్బు మీద ఆశ లేదని కాదు, మీరు అడగచ్చు. అలా కాదు, అంటే 10 మందికి మంచి విషయాలు చేరితే కాస్త సమాజంలో మార్పు వస్తుందనే ఆశ. అంతేకాదు, ఆశ సమాజంలో కొంచెం మార్పు వస్తుంది రాను. ఎందుకంటే వ్యవస్థ మారిపోయింది. వ్యవస్థ మారిపోయి దాంతో చేంజెస్ కూడా, మార్పులు కూడా వచ్చేసాయి. చాలా చూస్తుంటే, మన దృష్టికి వస్తుంటే చాలా దారుణంగా ఉంది. కాబట్టి మాలాంటి వీడియోలు ఎంకరేజ్ చేయండి. నేను కోరుకునేది అదే, అంతకంటే ఏం లేదు. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.